ఆంధ్రప్రదేశ్కి మోదీ ఆక్సిజన్ అన్నారు నారా లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. వికసిత్ భారత్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం. గత ప్రభుత్వ అసమర్థతతో వెంటిలేటర్పైకి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్కు ప్రధాని నరేంద్ర మోదీ ఆక్సిజన్ అందిస్తున్నారని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నం ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ వేదిక నుంచి 2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి నెల 4,000 కోట్ల లోటు బడ్జెట్తో ఏపీ ప్రభుత్వం నడుస్తోంది. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్సిజన్ అందిస్తున్నారు. అమరావతికి 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 12,157 కోట్లు కేంద్రం నుంచి సాయం అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతమయ్యాయి. ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. 1,000 రూపాయల పెన్షన్ పెంచడానికి జగన్ రెడ్డి 5 ఏళ్లు తీసుకున్న గత ప్రభుత్వాన్ని చూశాం. కానీ చంద్రబాబు ఒకే ఒక సంతకంతో 1,000 రూపాయల మేర పెన్షన్ పెంచారు. మూసేసిన అన్నా క్యాంటీన్లు తెరిచాం. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. త్వరలోనే మెగా డిఎస్సి, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నాం. దట్ ఈజ్ సిబిఎన్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఈరోజు సువర్ణాధ్యాయం అన్నారు లోకేష్. వికసిత్ భారత్ స్ఫూర్తితోనే స్వర్ణాంధ్ర 2047 బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం తరపున ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం. ప్రతి భారతీయుడి గుండెల్లో చోటు సంపాదించిన మోదీ వైపు ప్రపంచమంతా చూస్తోంది. నరేంద్ర మోదీ పిఎం అనే పదానికి అర్థాన్ని మార్చేశారు. పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్, కానీ నరేంద్ర మోదీ పీపుల్స్ మ్యాన్. నరేంద్ర మోదీజీ విజన్ గ్లోబల్, అయినా అతని హృదయం మాత్రం పేద ప్రజలతోనే ఉంటుంది. నమో అంటే పేదవాడి నమ్మకం, పేదవాడి భరోసా, దేశానికి ధైర్యం, పేదల చిరునవ్వు, మహిళల ఆత్మ గౌరవం, యువత భవిత, అన్నదాత కళల్లో ఆనందానికి ప్రతిరూపం మోదీజీ. వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలనే లక్ష్యంతో మోదీజీ పనిచేస్తున్నారు. 2014 నాటికి ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ నేడు 5వ స్థానానికి వచ్చింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో టాప్ 1 లేదా 2 ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని మార్చేందుకు మోడీ కృషి చేస్తున్నారు. నరేంద్ర మోదీ వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దిమాగ్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. చంద్రబాబు విజన్ 2020 అంటే ఎంతోమంది నవ్వారు, వెటకారంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి చూస్తే ఆయన విజన్ 2020లో చెప్పిన ప్రతి మాట నిజమైంది. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, రెన్యూవబుల్ ఎనర్జీ, స్పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, స్పోర్ట్స్, ఇలా అన్ని రంగాల్లో నిర్ణీత లక్ష్యాలతో ముందుకు వెళ్ళడమే స్వర్ణాంధ్ర 2047 ముఖ్యోద్దేశం అని లోకేష్ అన్నారు. స్థిరమైన ప్రభుత్వాలు కొనసాగితేనే అభివృద్ధి ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది. రాష్ట్ర దశ దిశ మారే ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక విశాఖ రైల్వే జోన్. గత ప్రభుత్వం కనీసం భూమి కేటాయించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ రైల్వే జోన్ ట్రాక్ ఎక్కింది. నేడు మోదీజీ దానికి శంకుస్థాపన చేశారు. 1.85 లక్షల కోట్లతో పూడిమడికలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, 1877 కోట్లతో నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, 10,500 కోట్లతో కృష్ణపట్నంలో పరిశ్రమల ఏర్పాటు, 8,016 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు, ఇంకా అనేక కార్యక్రమాలు మోదీజీ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రజల తరపున నరేంద్ర మోదీజీ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. స్థిరమైన ప్రభుత్వం కొనసాగింపు అభివృద్ధికి చాలా ముఖ్యం. నరేంద్ర మోదీ 3వసారి ప్రధాని అయ్యారు. 3వసారి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అందుకే దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి. 2014-19 వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో మీకు తెలుసు. తర్వాత 1924 నడుమ జరిగిన విధ్వంసం కళ్ళారా చూశారు. అదే ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగించి ఉంటే ఈ పరిస్థితుల్లో ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్పై మోడీజీ చూపుతున్న ప్రేమ, అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్లోని డబుల్ ఇంజిన్ సర్కార్ వేగవంతమైన ఆర్థికాభివృద్ధి సాధిస్తూ శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం వహించబోతోంది. ఆంధ్రప్రదేశ్కు మీరు పెద్దనలా సహకారం అందించండి. వికసిత్ భారత్
2047 లక్ష్యాల సాధనలో మేము భాగస్వాములం అవుతాం. రాష్ట్రాలు బలోపేతమైతేనే జాతి బలంగా తయారవుతుందని నేను నమ్ముతున్నాను. ప్రస్తుతం భారత్లో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఎక్కడ చూసినా నమో మేనియా మారుమోగుతుంది అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మీద మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యువనేత ఐటీ మంత్రి నారా లోకేష్పై సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోదీ కంప్లైంట్ చేయడంతో గ్రీన్ రూమ్లో కొన్ని క్షణాల పాటు ఉద్విగ్న వాతావరణం చోటు చేసుకుంది. పైగా లోకేష్ తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే లోకేష్ మీద కంప్లైంట్ మీకు కూడా తెలుసు కదా అని నరేంద్ర మోడీ గంభీరంగా పలకడంతో మోదీకి ఆహ్వానం పలికేందుకు అక్కడికి వచ్చిన మంత్రులు ఏం జరుగుతుందో అర్థం కాక కొన్ని క్షణాల పాటు స్థానంలో ఉండిపోయారు. ఏం జరిగిందంటే వేదికపైకి వెళ్లేందుకు గ్రీన్ రూమ్లో ప్రధానిని ఆహ్వానించడానికి మంత్రులు సిద్ధంగా ఉన్నారు. గంభీర వదనంతో అక్కడికి చేరుకున్న ప్రధానికి ఒక్కొక్కరు గౌరవంగా నమస్కరిస్తూ ఆహ్వానం పలికారు. మంత్రులను వరుసగా పలకరిస్తూ వచ్చిన ప్రధాని ఐటీ మంత్రి నారా లోకేష్ వద్ద ఆగారు. ప్రధానికి లోకేష్ నమస్కరిస్తున్న సమయంలోనే నీ మీద ఒక కంప్లైంట్ ఉంది లోకేష్ అన్నారు నరేంద్ర మోడీ. ఆ వెంటనే ఆ కంప్లైంట్ ఏంటో మీకు తెలుసు కదా అని పక్కనే ఉన్న చంద్రబాబు వైపు చూసి నవ్వారు. సీఎం చంద్రబాబు సైతం ఏం సమాధానం ఇవ్వకుండా చిరునవ్వుతో లోకేష్ను చూశారు. అర్థం కాని సంభాషణల మధ్య ఏం జరుగుతుందో అంతు చెక్కక మిగిలిన మంత్రులు సైలెంట్గా ఉండిపోయారు. ఆహ్లాదం నుంచి గంభీరంగా మారిన వాతావరణాన్ని ప్రధాని మోదీయే చలబరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలైంది, ఢిల్లీ వచ్చి నన్ను ఎందుకు కలవలేదు అని చిరునవ్వుతో లోకేష్ను ప్రశ్నించడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. క్షణాల్లో తేరుకున్న లోకేష్ ప్రధాని మోదీకి సమాధానం చెప్తుండగా లోకేష్ భుజం తడుతూ ఫ్యామిలీతో వచ్చి ఒకసారి నన్ను కలువు అంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ సింప్లిసిటీ, ఇటు లోకేష్ మీద కురిపించిన అనురక్తి వెరసి అందరి ముఖాల ఆనందం వెలువరిసింది. త్వరలోనే వచ్చి కలుస్తా సార్ అంటూ ప్రధానికి లోకేష్ వినమ్రంగా సమాధానం ఇవ్వడంతో కొన్ని క్షణాల పాటు లోకేష్తో సంభాషించి ప్రధాని మోదీ ముందు కదిలారు. అటు లోకేష్, ఇటు చంద్రబాబు మొహం మీద చిరునవ్వు సన్నగా కదలాడింది.